ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం ఏంటో చూద్దామా? ఎస్కలేషియస్ చాప్టర్ 3 వర్స్ 1. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. For everything there is a season, a time for every activity under heaven. చూసారు కదండి, దేవుడు ఈరోజు మనతో టైం గురించి మాట్లాడుతున్నారు. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, నా టైం ఎప్పుడు వస్తుంది, నా సమయం ఎప్పుడు వస్తుంది. ఎన్నో రోజులుగా నేను వెయిట్ చేస్తున్నాను, నా వివాహం గురించి వెయిట్ చేస్తున్నాను, నా గర్భఫలం గురించి వెయిట్ చేస్తున్నాను, అడుగుతున్నాను దేవుడిని, ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు నా జీవితంలో కార్యాలు చేస్తావని. కానీ నా జీవితంలో కార్యాలు జరగట్లేవు, ఎప్పుడు వస్తుంది నా టైం అని. అయితే మనము యోసేపు జీవితం కనుక చూసినట్లయితే, యోసేపుకి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తాడు తనకి కలల రూపంలో. అవునా, తన అన్నదమ్ములు అందరిలో కన్నా యోసేపుని ఒక స్థాయిలో, అంటే ఒక గొప్ప స్థాయిలో పెడతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. యోసేపు తన కలల గురించి మాట్లాడినప్పుడు సొంత తండ్రి కూడా చులకనగా చూస్తుండేనంటే, ఏంటి నీ కాళ్ళ కింద మేము రావాలా, నీకు కింద మేము ఉండాలా అని. అయితే సొంత అన్న తమ్ముళ్ళే అంట యోసేపుని చంపడానికి ట్రై చేస్తారంట, వేరే దేశానికి అమ్మేస్తారు. అయితే మనం అక్కడ కూడా చూసినట్లయితే, అక్కడ కూడా వెళ్ళగానే యోసేపు ఒక రాజు పొజిషన్ రాదండి. ఎన్నో కష్టాలు, అవునా, చెరసాలల్లో ఉంటారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. కానీ ఎప్పుడు కూడా దేవుడి పైన విశ్వాసం కోల్పోలేదంట. ఎందుకంటే ఆయన సమయం వచ్చే వరకు వెయిట్ చేస్తారంట. ఈరోజు దేవుడు అదే వాగ్దానం చేస్తున్నారు మనకి. ఏంటంటే, ఇప్పుడు నీ జీవితం అలా ఉందేమో, ఇప్పుడు నీ జీవితం చెరసాలలో ఉన్నట్టుగా ఉన్నదేమో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా టైం రాబోతుంది, నా టైం రాబోతుంది, అప్పుడు నీ జీవితం మారబోతుంది, నేను కార్యాలు చేస్తాను. ఎలా అయితే దావీదుని ఒక్క రోజులో నేను రాజుగా నిలబెట్టాను, ఎలా అయితే యోసేపుని ఒక గొప్ప పొజిషన్లో పెట్టానో, ఎలా అయితే అబ్రహాంని నేను బ్లెస్ చేశానో, అలా నిన్ను బ్లెస్ చేయబోతున్నాను. అలా నువ్వు అడిగిన ప్రతిదీ, నీకు వాగ్దానం చేసిన ప్రతి దాన్ని నేను నెరవేరుస్తున్నాను అని. అయితే భయపడకండి, దేవుడు చెప్పింది చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. మనం మర్చిపోతామేమో, కానీ ఆయన ఎప్పుడు మర్చిపోడంట. ఆయన చేసే కార్యాలు గొప్పగా ఉంటాయంట. సో ఆ గొప్ప కార్యాల గురించి ఎదురు చూడండి, దేవుని గణపరచండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.